హరీష్ రావుకు లేదంటే కవితకు ఇవ్వగలరా? ఎవరికి ఇచ్చిన సమర్థులు అంటున్నాం మేము, ఎవరికి ఇచ్చిన సమర్థులే వాళ్ళు. జనాలు హరీష్ రావు గారు ఎక్కువ, కేటీఆర్ గారు తక్కువ అని లేదు, కవితమ్మ గారు ఎక్కువ, కవితమ్మ గారు తక్కువ అని లేదండి. వాళ్ళవే సంపూర్ణమైనటువంటి ప్రేమ భావన ప్రజలకు ఉన్నది. హరీష్ రావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయొచ్చు కదా, ప్రెసిడెంట్ ఎట్లా బీసీ నాయకులు చేస్తారు. అదే అది కూడా చేయమని చెప్పండి, కనీసం అట్లానే చేయమని చెప్పండి. కేటీఆర్ గారికి తండ్రి కొడుకు పదవులు ఎందుకు ఏమని చెప్పండి, లేకపోతే సిఎల్పి లీడర్ ఏమని చెప్పండి, లేకపోతే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ పార్టీ లీడర్ ఏమని చెప్పండి. కనీసం పాదయాత్ర సరే పోనీ, అది అన్నా పోనీ. కేటీఆర్ గారు పాదయాత్ర కాదు కదా, హరీష్ రావు గారిని చేయమని చెప్పండి, చేయమని చెప్పండి. వాళ్ళకి చేస్తే కనీసం వాళ్ళు అధికారంలోకి వస్తారేమో మళ్ళా, లేకపోతే వేరే పార్టీలకు పోతారు. ఏం అర్థం ఇదంతా ఏంటంటే హరీష్ రావు గారు చేస్తారా, లేకపోతే కేటీఆర్ గారు చేస్తారా, లేకపోతే కవిత మధ్యలో వచ్చి మళ్ళీ ఆమె కూడా చేస్తారా? అంటే నార్త్ తెలంగాణ చేస్తారా, లేకపోతే సౌత్ తెలంగాణ కూడా ఇద్దరు పంచుకుంటారా? ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి వాళ్ళ దాంట్లో. ఎందుకంటే ఈ వాస్తవమే ఇది. ఎందుకంటే హరీష్ రావు కూడా మధ్యలో ప్రయారిటీ తగ్గించారు, మినిస్ట్రీలోకి తీసుకెళ్లేదు, ఇవన్నీ వినిపించే గతంలో. అవును, ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఎందుకంటే ఆయన ఇప్పుడు రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆయన పక్కన పెట్టారు, మంత్రి పదవి ఇవ్వలేదు. కొన్ని నెలలు 6 నెలల వరకు అనుకుంటా మంత్రి పదవి ఇవ్వలేదు, నమ్మలేదు. రేపొద్దున నా పొజిషన్ కూడా పోతేమో అని ఆలోచన, భయం. అందుకనే నేనేమంటున్నానంటే ఇప్పుడు కేటీఆర్ గారు చేస్తారా, కవిత చేస్తారా, లేకపోతే హరీష్ రావు చేస్తారా? ఈ మధ్యలో ఎవరు చేస్తారో అర్థమే కాదు. ఎందుకంటే పంచుకునే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి, వీళ్ళ మధ్యలో. మనకు తెలుసు ఇక అంతకుముందు గవర్నమెంట్ లో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా వీళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి కదా, కల్వకుంట్ల కుటుంబానికే వచ్చినాయి కదా, మంత్రి పదవులు వాళ్ళకి వచ్చినాయి, ఎంపీలు వాళ్ళకే వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. తెలంగాణ బిడ్డలకి ఎక్కడైనా వచ్చినాయి? తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ బిడ్డలు ఇప్పుడు అన్నగారు ఉన్నారు, మరి కష్టపడి ఎప్పటి నుంచో వస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని దగ్గరికి ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే కార్యకర్తలు ఎందుకు దగ్గర చేయలేదు? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మంత్రులు కానీ కనీసం ప్రగతి భవన్ గేట్లు తాకనివ్వలేదు. ఇవన్నీ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు? ఇవన్నీ ఏం చేయలేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజలకి నమ్మకం పోయింది కాబట్టి మళ్ళా ఇక్కడో తెచ్చుకోవాలి, ఏదో చేయాలనుకుంటున్నారు. ప్రతి దాంట్లో కుంభకోణాలు ఉన్నాయి. ఇంతకుముందు అన్నగారు చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మద్యం గానీ లేకపోతే డబ్బులు కానీ పంచుతుందా? ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ప్రత్యక్ష 2023 ఎన్నికల్లో అక్టోబర్ లో వీళ్ళు పంచారు, బీఆర్ఎస్ మీట్ లో పంచుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పంచనే పంచదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు పెంచిన సామ్రాజ్యం. ఇదంతా కూడా లిక్కర్ సామ్రాజ్యం వీళ్ళు పెంచారు, డబ్బు సామ్రాజ్యం వీళ్ళు పెంచారు. మొత్తం టోటల్ గా అసెంబ్లీ స్థానాల్లో డబ్బులు ఇచ్చి గెలిచారు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం కొంతమంది గెలిచారు నిజంగానే, ఎందుకంటే ఉద్యమంలో నుంచి ఉద్యమం చేసారు కాబట్టి వాళ్ళకి కొంతమందిని గెలిపించారు. కానీ సెకండ్ టైం వచ్చిన తర్వాత డబ్బు పెంచుకొని మొత్తం టోటల్ గా డబ్బులు పంచుకుంటూ గెలిచారు తప్పితే వీళ్ళ మీద ప్రేమ కాదు, అభిమానం లేదు. లిక్కర్ గానీ లేకపోతే డబ్బు గానీ వీళ్ళు లిక్కర్ గురించి లిక్కర్ పెంచిందే వీళ్ళు. లిక్కర్ పెంచిన తర్వాతనే వీళ్ళు అధికారంలో పాలన కొనసాగించారు తప్పితే. హరీష్ రావు గారి గురించి తను కోట్ చేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, హరీష్ రావు గారు ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి రైట్ హ్యాండే, కేసీఆర్ గారికి బ్యాక్ బోనే. కేసీఆర్ గారికి వినండి, కాబట్టి ఆయనకు ఏ ఆతృతలు లేదండి. నాకు ఇది కావాలని ఏ రోజు హరీష్ రావు గారు అడగలేదు. మామ ఏం చెప్తే అదే. ఆ పాయింట్ లో ఉన్నటువంటి ఒక నిజమైన కార్యకర్త ఆయనను పట్టుకొని అనవసరంగా లాగి మామ అల్లుళ్ళ మధ్యలో, మళ్ళా బామ్మరుదుల మధ్యలో, మరి మరదలు
బావ మధ్యలో ఈ పురపంచాలు సృష్టించడం సరే, విచిత్రమైన పరిస్థితి. రెండోసారి గెలిచిన తర్వాత హరీష్ రావు గారిని పక్కన పెట్టి కేటీఆర్ గారిని మంత్రి పదవిలో ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు సమాధానం చెప్పండి దానికి. మీరు చెప్పండి చెప్పండి సమాధానం. ఈ రోజు అసలు తీసుకున్నా. అమ్మ ఐదు పదవులు మీరే తీసుకున్నారని No, no, that- ఐదు దీనికి పదవులు మీరు agree చేస్తారా? Yes, కేసీఆర్ కుటుంబం definitely గా. తీసుకున్నారన్నారు కదా. మీలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా 119 నియోజకవర్గాలలో కల్వకుంట్ల కుటుంబానికి ఎందుకు ఇచ్చారు? 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే, కేటీఆర్ గారు ఒక ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఒక ఎమ్మెల్యే, వాళ్ళందరూ ఒక ఎమ్మెల్సీ కవిత గారు, ఒక ఎంపీ ఒక ఎంపీ కవిత గారు, ఒక ఎమ్మెల్సీ కవిత గారు, తర్వాత మా సంతోష్ రావు గారు. ఈ 5 విషయాలు వదిలేస్తే 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో మరి తక్కిన 16 ఎవరున్నారు అది చెక్ చేయనందుకు. రెండవది 40 మంది ఎమ్మెల్సీలలో ఒక్క ఎమ్మెల్సీ పోతే 39 ఎమ్మెల్సీలు ఎవరున్నారండి అది చెక్ చేయండి. అట్లనే మరి మీరు ఎమ్మెల్యేలు అన్నారు 119 నియోజకవర్గాలు కదా, మరి 119లో 3 పోతే మరి 116 మంది ఎవరున్నారండి? Right. ఇది విచిత్రమైన Right. పరిస్థితి. అలాంటప్పుడు మరి ఇప్పుడు కుటుంబ పాలన అని మీరు అంటారు. కుటుంబ పాలన అనేది కాదు, సమర్థులకు కుటుంబాలు అవి ఉన్నాయండి. టిఆర్ఎస్ పార్టీలో సమర్థులు లేరా? సమర్థులు టిఆర్ఎస్ పార్టీలో సమర్థులు లేరా? ఈ రోజు సోనియా టిఆర్ఎస్ గాంధీ గారు పార్టీలో ఎంపీ, సమర్థులు లేరా? రాహుల్ గాంధీ గారు ఆ ఎంపీ, ఐదుగురే కనపడుతున్నారు ప్రియాంక గాంధీ గారు ఎంపీ. మీలాంటి వాళ్ళు ఎంతో మంది మరి సంవత్సరాలు కొద్దిగా నేను ఏ రోజు ఉంది కదా. మా కేసీఆర్ గారి దగ్గర సార్ నాకు పదవి కావాలి, అయ్యా నాకు పదవి కావాలి, అన్నా నాకు పదవి కావాలి నేను అడగలే. మీరు అడగకుండా నేను వాళ్ళు అడగలేదు. గుర్తించాలంటున్నారు. I am not ప్రజల educated with the తెలంగాణ వాదం. గుండెల్లోంచి పుట్టిన అంతే పార్టీ తప్పిస్తే బీఆర్ఎస్ వేరేది లేదు. పార్టీ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా అధిష్టానం ప్రజల గుండెల్లోంచి తెలిసేయాలండి, పుట్టిందా? కానీ అడగాల్సిన విజయ్ గారు. అవసరం లేదుగా. నేను అదే చెప్తున్నా, గుర్తించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది నేను కదా. ఏమంటున్నా, 5 ఎందుకు సీట్లు బాధ్యత వదిలిపెట్టి, లేదు? 5 సీట్లు వదిలిపెట్టి, కొడుకులు బిడ్డలకు ఎందుకు ఉంది? తక్కినవన్నీ అందరికీ పంచాలి కదా. వాళ్ళకి ఇస్తున్నారు. Right. తక్కినవన్నీ ఇప్పుడు ఓసీలకు, ఎస్సీలకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకొక మైనారిటీలకు బీసీకి మంచిది ఏమని కదా. చెప్పండి, ఇంకొక 80% 80% మొత్తం మంచిది కదా. ప్లీజ్ అండి.